నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలోని చింతకుంట గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధులగుట్టలో ప్రతిష్టాత్మకమైన నవనాథ సిద్ధేశ్వర ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది. దట్టమైన అడవి నడుమ వెలసిన ఈ ఆలయంలో శివలింగంతో పాటు శ్రీకృష్ణుడు, పాండురంగ విఠలేశ్వర, రుక్మిణి విగ్రహాలు భక్తుల దర్శనానికి ప్రతిదినం అందుబాటులో ఉంటాయి. ప్రతి శ్రావణ మాసంలో విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారం రోజుల పాటు జరిగే హరినామ సప్తాహం విశేష ఆకర్షణగా నిలుస్తోంది. శ్రావణ మాసం చివరి సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి అగ్నిగుండాల్లో భక్తులు నడిచే ఆచారం అక్కడి భక్తి విశ్వాసానికి ప్రతీకగా మారింది. ఈ పండుగ సందర్భంగా మోస్రా, చెందూర్, గోవూర్, లక్ష్మాపూర్ వంటి పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కలిసి 10 రోజుల పాటు అన్నప్రసాదాన్ని వితరిస్తున్నారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ పోతిరెడ్డి, లింగయ్య, గిరీశం, మేదరి లక్ష్మణ్, భూమిరెడ్డి, గౌస్, ధర్మేందర్, ఆలయ అర్చకులు జంగం శంకరప్ప, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మాది చింతకుంట గ్రామం. మా గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి నవనాథ సిద్ధేశ్వర ఆలయము ఉన్నది. కావున ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో హరినామస్మరణం 7 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా 7 రోజులు నడుమ శ్రీకృష్ణ అష్టమి వచ్చేటి రోజులలోనే జరుగుతుంది. శ్రీకృష్ణ అష్టమి సోమవారం టు సోమవారంలో ఏ మధ్యాహ్నం రావాలి, అట్లా జరుగుతుంది. కావున ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు చందూరు, మోస్రా, చింతకుంట, తిమ్మాపూర్, కొత్తపేట, లింగితాండ ఈ గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల భక్తులు బాగుంటారు. దీనిని చింతకుంట అంటే గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గర ఇల్లుకు చందాలు అడిగి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలలో సుఖం అడుగుతాం, వాళ్ళు సుఖ భక్తిపూర్వకంగా తెచ్చిస్తారు. దానివల్ల దాని డబ్బులు దీని డెవలప్మెంట్కు వాడుతున్నాం. ఇది మంచి దట్టమైన అడవిలో ఉంటుంది. ఇది అంటే 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది చింతకుంట నుంచి. 2 కిలోమీటర్లు జంగలు, 2 కిలోమీటర్లు ఏది నవనాథ సిద్ధేశ్వర ఆలయం. అడవి పేరు చింతకుంట సిద్ధులగుట్ట. ఈ సిద్ధులగుట్ట దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సప్తాహ కార్యక్రమం శ్రావణ మాసంలో జరుగుతుంది. ఈ వారం లాస్ట్ వారము 8 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ కోనేరు ఉంది, శ్రీకృష్ణ మందిరం ఉంది, విఠలేశ్వర రుక్మిణిబాయి మందిర్ ఉంది, కోనేరు పవిత్రమైన కోనేరు ఉంది. ఇక్కడ ప్రతి రోజు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన విశిష్ట ఏమిటంటే ఇక్కడ కోనేరు అనేది ఉంది. ఎన్ని సంవత్సరాలైనా ఎంత ఎండాకాలమైనా నీరు అదే విధంగా పారుతూ ఉంటుంది. కావున దీని యొక్క విశిష్టత చాలా గొప్పదని మేము నమ్మకంతో ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రావణ మాసం నందు హరినామ సప్తాహ జరుగుతుంది. చివరి వారమైన సోమవారం నాడు పూర్ణాహుతి కూడా చేస్తామని భక్తులందరూ రాగలరని మా యొక్క మనవి. ప్రతినిత్యము అన్నదానం జరుగుతుంది. పూజలు, కార్యక్రమాలు, సత్యనారాయణ పూజలు వగైరా అన్నీ జరుగుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.